భారతదేశంలో 11 సంవత్సరాల నుంచి మనం పరిపాలిస్తున్నటువంటి ఒక పార్టీ. నరేంద్ర మోదీ గారి యొక్క ఆశీర్వాదం, అమిత్ షా గారి యొక్క ఆశీర్వాదంతో, మనకు నడ్డా గారి యొక్క ఆశీర్వాదంతో, బిఎల్ సంతోష్ జీ యొక్క ఆశీర్వాదంతో, జాతీయ నాయకులతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కానీ, లక్ష్మణ్ గారు కానీ, సంజయ్ గారు కానీ, ఇక్కడ వేదిక మీద అందరి పెద్దల ఒక ఆశీస్సులతో ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి నన్ను అధ్యక్షుడిగా వీళ్ళు ప్రకటించడం అనేది ఇది నేను చాలా హర్షంగా, గర్వంగా కూడా భావిస్తూ ఉన్నాను. 14 కోట్ల మెంబర్షిప్స్తోని ప్రపంచంలో అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీకు, ఈ తెలంగాణ రాష్ట్ర శాఖకు నేను అధ్యక్షుడు అయినా అంటే ఇది నా కోసం కాదు, ఈవెన్ కార్యకర్తలు కూడా, ప్రతి ఒక్క కార్యకర్త కూడా గర్వించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మనము ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీ, ఈ రాజకీయ పార్టీలో సేవ చేయడానికి నాకు ఒక అవకాశం వచ్చిందంటే ఈరోజు నేను కార్యకర్తగానే పనిచేస్తా, కానీ నేను అధ్యక్షుడు, మీరు అధ్యక్షులు ఇక్కడ నేను కాదనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తాను మిత్రులారా. ఈరోజు ఇంతకుముందు లక్ష్మణ్ గారు చెప్పారు, సమస్త నిర్ణయం ఉండాలని చెప్పేసి, సమగ్ర నిర్ణయం ఉండాలని చెప్పేసి. ఎస్, దేర్ విల్ బి ఏ కలెక్టివ్ లీడర్షిప్ ఉంటుందని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తాను మిత్రులారా. ఈరోజు